నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 68. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, అదో వెచ్చని గాఢ కౌగిలి ఇషు మనసుకు ఓదార్పు, ప్రశాంతత, ధైర్యాన్ని ఇస్తుంటే అలాగే ఉండిపోయి కాసేపట్లో హాయి నిద్రలోకి జారుకుంది ఈశాన్వి. సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. నర్స్ వాయిస్ విని చైర్లో కునికిపాట్లు పడుతున్న అనిక ఉలికిపడి కళ్ళు తెరిచింది. తను స్పృహలోకి వచ్చారా? అడిగింది అనిక సంతోషంగా. అవును మేడం. థ్యాంక్ గాడ్. నిశ్చింతగా ఊపిరి తీసుకున్న అనిక సామ్రాట్ను చూడాలనే ఆరాటం, ఆతృతతో లోపలికి వెళ్ళబోతున్న వివేక్ వాళ్ళని తోసుకుంటూ మరీ ఫాస్ట్గా లోపలికి పరిగెత్తింది. కళ్ళు తెరిచి చూస్తున్న సామ్రాట్ని చూడగానే ఏదో కొత్త భావోద్వేగం ఆమెలో. పరుగున వెళ్ళి అమాంతం అతని మీద పడిపోయింది. ఇంత భయపడ్డానో తెలుసా సామ్రాట్, నీకేమవుతుందో అని. నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అంది కళ్ళనీళ్లతో. వెనకాల వచ్చిన వివేక్, విహాన్ మొహాలు చూసుకుంటే అనిక సామ్రాట్ మీద పడిపోవడం చూసి తెల్లబోయారు అమృత, కైలాష్. అనిక వెన్ను తట్టి, డోంట్ వరీ, ఇప్పుడేం అవ్వలేదుగా అన్నాడు సామ్రాట్ అతన్ని వదిలి. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది గాబరాగా. ఐఎమ్ ఆల్ రైట్, నీకేమీ అవ్వలేదుగా, నువ్వేమీ అవనివ్వలేదుగా అంది కృతజ్ఞతగా చూస్తూ. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇన్నోసెంట్ అయిన నిన్ను నేనే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ చేశాను. నా వల్లే నీకు ఆ ప్రాబ్లం వచ్చింది. నీకేమీ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం నా బాధ్యత. అదే నేను చేశాను. అతని మాటలు అనికను మరింత ఇంప్రెస్ చేశాయి. సన్నని నవ్వుతూ చూసింది అతని వైపు. సామ్రాట్, ఎలా ఉంది ఇప్పుడు? వివేక్ దగ్గరికి రాగా పక్కకు జరిగింది అనిక. ఫైన్ మామా, నో ప్రాబ్లం. ఏమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డాము. థ్యాంక్ గాడ్, ఫైనల్లీ యు ఆర్ సేఫ్. సామ్రాట్కు చేయందిస్తూ అన్నాడు విహాన్. బదులుగా చిన్నగా నవ్వాడు సామ్రాట్. థ్యాంక్స్ సామ్రాట్, ప్రాణాలకు తెగించి నా కూతురికి ఏమీ కాకుండా కాపాడాం అని కృతజ్ఞతగా చూస్తూ చేతులు జోడించింది అమృత. ఆంటీ, అది నా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ సామ్రాట్. ఇది రెండోసారి అనుని నువ్వు కాపాడడం. ఇషాన్వి, యాదవ్ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇక నుండి జాగ్రత్తగా ఉండు. ఆ ఇషాన్విని వదిలేసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. టేక్ కేర్ అనునయంగా చెప్పి అమృతతో పాటు బయటికి వెళ్ళాడు కైలాష్. వివేక్ గారు, బయట నుండి డాక్టర్ పిలవడంతో వివేక్, విహాన్ బయటికి వెళ్ళగా చైర్లాక్కొని సామ్రాట్ దగ్గరగా కూర్చుంది అనిక. ఆ ఇషాన్వి ఇంతకు తెగిస్తుందని అస్సలు అనుకోలేదు సామ్రాట్. చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుంది. పెద్ద రౌడీ గ్యాంగే ఉంది దాని వెనకాల. అదృష్టం బాగుండి బ్రతికిపోయావు, కానీ లేదంటే పరిస్థితి ఏంటి? ఇషు నన్ను చంపాలి అనుకోలేదనిక. ఇన్ఫ్యాక్ట్ ఆదవ్ చేతిలో చావకుండా కాపాడింది. శత్రువుకు కూడా మంచి చేయాలి అనుకోవడం నా ఇషు మంచితనం. నీకు దాన్ని పిచ్చి పట్టింది, అందుకే అది ఏం చేసినా నీకు మంచిగానే కనిపిస్తుంది. దానివల్ల నువ్వు చావు దెబ్బలు తిని ఈ పరిస్థితిలో ఉన్నావు. నిజమే అనిక, ఇషు నన్ను కిడ్నాప్ చేయించుకుంటే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదేమో, నీతో ఇలా మాట్లాడేవాడిని కాదేమో. ఇక నన్ను కొట్టించడం అంటావా? మళ్ళీ తన జోలికి రాకుండా చిన్న వార్నింగ్ లాంటిది. చిన్న వార్నింగా? చచ్చేలాగా కొడితే చిన్న వార్నింగ్ లాగా అనిపిస్తుందా నీకు? మళ్ళీ దాని జోలికి వెళ్ళకు. అది వదిలినా మా బావ వదలడు. ఈరోజు క్షణం ఆలస్యమై ఉంటే చచ్చుండేవాడివి. దాన్ని మర్చిపో. ఏం మాట్లాడలేదు సామ్రాట్. సరే, రెస్ట్ తీసుకో, ఇంకా టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అంది అతని చేయి పట్టుకుని. థ్యాంక్స్ టు యూ అని సన్నని నవ్వుతూ బదిలిచ్చాడు. బాయ్ అంటూ బయటికి అడుగులు వేస్తున్న అనికకు అతని నుండి దూరంగా వస్తుంటే మనసులో దిగాలుగా అనిపించింది. వెనక్కి తిరిగి బాధగా చూసి చెయ్యూపి డోర్ తీసుకుని బయటకొచ్చింది. ఎంతసేపను? మధ్యరాత్రి అవడానికి వస్తుంది, త్వరగా వెళ్దాంరా. వివేక్ గారు, వెళ్ళొస్తాం అని అన్నాడు కైలాష్ పక్కన విహాన్తో మాట్లాడుతున్న వివేక్ వైపు చూసి. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మాను, జాగ్రత్త. అలాగే అంకుల్, బాయ్. విహాన్కి చిన్న స్మైల్తో బాయ్ చెప్పి అమృత వాళ్ళతో ఇంటికి బయలుదేరింది అనిక. వాళ్ళు వెళ్ళగానే సామ్రాట్ దగ్గరికి వెళ్ళాడు వివేక్. అసలు అలా ఎలా జరిగింది సామ్రాట్? నాకు ఒక్క కాల్ చేయాల్సింది. ఆదవ్, ఇషాన్వి ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజమా? ఈశాన్వి కాలేజ్ నుండే అదవ్ను ప్రేమిస్తుందా? అవును మామ, నిజమే. నాకు ఇవాళ తెలిసింది. ఇషుకి వాడంటే ఇష్టం లేదేమో, మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని హోప్తో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ హోప్ కూడా లేదు. వాళ్ళని విడగొట్టడం కష్టమే అనిపిస్తుంది. అయితే ఇషాన్విని లైట్ తీసుకుంటావా? ప్రాణంగా ప్రేమించాను అన్నావు, తనతోనే జీవితం అన్నావు. ఇదేనని ప్రేమ? మరేం చేయను మామ. దాని మొగుడు మామూలుడు కాదు, పెద్ద కంత్రిలా ఉన్నాడు. జరుంటే చచ్చేవాణ్ణి. నా ఇష్యూ వల్లే బ్రతుకున్నాను. ఏ ప్లాన్ వేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యి వాళ్ళకే ఫేవర్ అవుతుంది. ఇంకేం చేయమంటావు?
వాణ్ణి చంపేయాల్సింది. వివేక్ మాటలకు దిగ్గున తల తిప్పి చూశాడు సామ్రాట్. అవును, వాణ్ణి చంపేస్తే గాని ఇషు నీ సొంతం కాదు. సామ్రాట్ ఆలోచిస్తుంటే వివేక్ కన్నింగా చూస్తూ, ఎప్పుడు ఎలా అనేది మనం పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. అదంతా తీరిగ్గా ఆలోచిద్దాం. ముందు నువ్వు పూర్తిగా క్యూర్ అవ్వాలి. ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని చెప్పాడు సామ్రాట్ తల మీద చేయి వేసి. అలాగే మామ. సామ్రాట్ కళ్ళు మూసుకోగా, డాడ్ నేను ఇక్కడ ఉంటాను, మీరింటికి వెళ్ళండి అన్నాడు విహాన్. ఓకేరా, జాగ్రత్త. విహాన్ భుజంపై తట్టి వెళ్ళిపోయాడు వివేక్. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన అనిక ఫుల్ ఆకలిగా ఉండడంతో అమృత తినిపిస్తుంటే ఫాస్ట్గా తినేసి బెడ్పై పడిపోయి కళ్ళు మూసుకున్న తనకి రౌడీలతో ఆవేశంగా ఫైట్ చేస్తున్న సామ్రాట్ రూపం కళ్ళ ముందు కదలాడి టక్కున కళ్ళు తెరిచింది. తనని రౌడీలు కొట్టబోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి సామ్రాట్ అడ్డుగా రావడం, తనని హక్ చేసుకుని విడవకుండా రౌడీలతో ఫైట్ చేయడం, బ్లడ్ కారుతున్నా లెక్క చేయక తనని ప్రొటెక్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించడం గుర్తొచ్చి అనిక మది ఓ కొత్త భావోద్వేగానికి లోనైంది. తనకి తెలియకుండానే సామ్రాట్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అనికకు. ఏమన్నా ఫైట్ చేశాడా? ఆమె మోము వికసిస్తే పెదవులపై అరవిరిసిన చిరునవ్వు చేరింది. దిండును హృదయానికి హత్తుకొని ఏదో లోకంలో విహరిస్తున్నట్టు తనలో తానే నవ్వుకుంటూ బెడ్పై అటు ఇటు దొర్లుతూ బెడ్ చివరికి వచ్చేసింది కూడా గమనించుకోలేదు. అదే ట్రాన్స్లో మరోసారి దొర్లి డామని కింద పడింది. వెంటనే ఊహాలోకంలో నుండి ఈ లోకానికి వచ్చి పడింది. అమ్మా నా నడుం అని నడుం పట్టుకొని మెల్లిగా లేచి బెడ్పై కూర్చుంది. చా, అలా ఇలా పడిపోయాను తనలో తాను అనుకుంటూ పడుకుంది. అయినా నేనేంటి సామ్రాట్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను? పదే పదే జరిగిందే గుర్తొస్తుంది. షాక్కి మైండ్ దుబ్బడం వల్ల అయి ఉంటుంది. నిజంగానే సామ్రాట్ లేకపోయింటే నా పరిస్థితి ఏమై ఉండేది? తలుచుకోవడానికే కష్టంగా ఉంది. బావా, నీకో దండం, నీ పెళ్ళానికో దండం, జన్మలో మీ జోలికి రాను అనుకుంటూ చేతులు జోడించి దండం పెట్టి బ్లాంకెట్ కప్పుకొని కళ్ళు మూసుకున్న తనకి అలసటికి వెంటనే నిద్ర పట్టేసింది. మార్నింగ్ మెలకు వచ్చి మత్తుగా కళ్ళు తెరిచి ఇషు కోసం చూశాడు. అదో పక్కన లేరు. మేడం గారు అప్పుడే లేచేశారా అని లేచి ఒళ్ళు విరుచుకుంటూ బయటకు వెళ్ళేసరికి కిచెన్లో కనిపించింది ఇషు. తనని దరహాసంతో చూస్తూ పిల్లిలా అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్ళి వెనక నుండి వాటేసుకుని గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ. చిరు కోపంగా కార్నర్ లుక్ ఇచ్చిన ఇషు. చేతిలో హాట్ కాఫీ ఉంది. నన్ను వదలకపోతే చేతుల్ని కాల్ చేస్తాను. ఎప్పుడు కాల్ చేస్తాను, చంపేస్తాను అంటావు. ఒకవేళ నేను నిజంగానే చేస్తే? అదో మాట పూర్తయ్యేలోపి రేవన వెనక్కి తిరిగి అతని నోటిని చేత్తో మూసేసింది. విస్మయంగా ఆమె కళ్ళలోకి చూశాడు అదో. అతనిపై ప్రేమను ఇషు నోటితో చెప్పకపోయినా ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది అతనికి. కొన్ని క్షణాలు అతని కళ్ళలోకి చూసిన ఇషు తడబడి చూపు తిప్పుకొని అతని నోటి మీద నుండి చేయి తీసేసి కాఫీ చేతికి ఇచ్చింది. తనని చిరునవ్వుతో ఆర్తిగా చూస్తూ కాఫీ అందుకున్నాడు అదో. అతని చూపులు తప్పించుకుని స్టెప్స్పై కూర్చొని పసిడి వర్ణంలో వెలుగులీనుతున్న సూర్యోదయంని చూస్తూ కాఫీ ఆస్వాదిస్తూ ఉంది ఇషాన్వి. అదో ఆమె ముందు స్టెప్ మీద ఇషు కాళ్ళకి ఆనుకుని కూర్చున్నాడు. ఓయ్, ఇక్కడెందుకు కూర్చున్నావు? తలలో పేలు చూస్తావేమో అని కూర్చున్నాను, చూస్తావా అన్నాడు అల్లరిగా కార్నర్ లుక్స్తో వెనక్కి చూస్తూ. అతని ఒక చూపు చూసి పోరా అనుకుంటూ కాఫీ తాగుతుంది. అదో నవ్వుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు. అనంత్ భూమి ఇంటికి చేరుకునేసరికి విష్ణువర్ధన్ లక్ష్మీ పార్వతి దంపతులు గార్డెన్లో కూర్చున్నారు. అనంత్, భూమి వచ్చేసారా? లేచి ఎదురుగా వెళ్ళి ఇద్దరిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది లక్ష్మీ పార్వతి. పలకరింపులు అయ్యాక, ఇంత జరిగితే మాకు చెప్పను కూడా లేదు కదా డాడ్. భూమి గ్రానికి కాల్ చేయకపోయింటే తెలిసేదే కాదు కినుకుగా అంటూ అతని పక్కన కూర్చున్నాడు అనంత్. దూరంగా ఉన్న మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకని చెప్పలేదురా. మమ్మీ ఈశాన్విని పంపించేస్తుంటే మీరైనా ఎందుకు ఆపలేదు డాడీ? ట్రై చేశాన్రా. మీ అమ్మ ఈశాన్విని చాలా అవమానించింది. తను కూడా వెళ్ళాలని గట్టిగా డిసైడ్ అయింది. ఇంకేం మాట్లాడలేకపోయాం. ఎక్కడున్నా ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాం, అంతే అన్నాడు చిన్నగా నిట్టూరుస్తూ. జరిగిన సంఘటనల గురించి వాళ్ళ ద్వారా క్లియర్గా తెలుసుకుని బాధపడిన భూమి అనంత్ భువనేశ్వరి దగ్గరికి కదిలారు. పడుకొని సీలింగ్ వైపు చూస్తున్న తన దగ్గరికి వెళ్ళి బాగున్నారా అత్తయ్య అంది భూమి గంభీరమైన వదనంతో చిన్నగా తలాడిస్తూ. లేచి బెడ్కి ఆనుకుని కూర్చుంది భువనేశ్వరి. భూమి మౌనంగా వెనుదిరిగి వెళ్ళిపోగా భువనేశ్వరి ఎదురుగా కూర్చున్నాడు అనంత్. మమ్మీ, ఏంటి నువ్వు చేసింది? ఈశాన్వి పట్ల అలాగేనా ప్రవర్తించేది? ఇంటి కోడల్ని దారుణంగా అవమానించి ఇంట్లో నుండి వెళ్ళగొడతావా? నువ్వు కూడా నన్నే తప్పుపడుతున్నావారా? పరువు తక్కువ కుటుంబం నుండి వచ్చింది అది.
బయటికి పంపేయక నెత్తినెక్కించుకోమంటావా? కోపంతో రగిలిపోతూ అంది భువనేశ్వరి. ఈశాన్వి వాళ్ళ అమ్మ తప్పు చేసింది కావచ్చు, కానీ వాళ్ళ అమ్మ చేసిన తప్పుకి ఈశాన్విని అవమానించడం చాలా తప్పు మమ్మీ. ఇంట్లో అందరికీ ఈశాన్వి విషయంలో కన్సర్న్ ఉంది. తన గతం గురించి తనపై జాలుంది. కానీ నువ్వేంటి మమ్మీ తనపై అనవసరమైన ద్వేషాన్ని పెంచుకున్నావు? తను తమ్ముడు ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశావు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కన్నతల్లివైన నువ్వే నీచంగా అవమానించి బయటికి పంపేస్తే వాడి మనసు ఎంత బాధపడి ఉంటుంది? వాడి కోసమైనా నీ కోపాన్ని పక్కన పెట్టి ఈశాన్విని ఇంటికి తీసుకురాలేవా? గండుగా మొహం పెట్టుకుని పక్కకి చూస్తుంది భువనేశ్వరి. భువనేశ్వరి మొండితనం తెలిసిన ఆనంద్ ఇంకేం మాట్లాడలేక చిన్నగా నిట్టూర్చి, సరే మమ్మీ, నీ పంతాలు పట్టింపులతో కన్న కొడుకును కూడా దూరం చేసుకోవడానికి సిద్ధమయ్యావు, ఇంకేం చేయగలం అనుకుంటూ బయటికి కదిలాడు. ఏమన్నారండి అంది భూమి కాఫీతో దగ్గరకొస్తూ. ఏమంటుంది, కొంచెం కూడా కరగనంటుంది. ఎప్పుడు కరుగుతుందో ఏంటో చూద్దాం అంటూ కాఫీ అందుకున్నాడు అనంత్. కాఫీలు టిఫిన్లు అయ్యాక అదవ్ వాళ్ళ దగ్గరికి బయలుదేరారు భూమి అనంత్. ఆఫీస్కి రెడీ అవుతున్న అదవ్ ఇషాన్వి కాలింగ్ బెల్ మోగడంతో ఎవరై ఉంటారు అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా అనంత్ భూమి చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నారు అదవ్ ఇషాన్వి. అనంత్ అదవ్ను, భూమి ఇషాన్విని హత్తుకుని కంఫర్ట్ చేశారు. అదవ్ అనంత్ సోఫాలో సెటిల్ అయితే కిచెన్లోకి వెళ్తున్న ఇషుతో పాటు కదిలింది భూమి. ఇప్పుడు కాఫీలు టిఫిన్లు ఏమీ వద్దు ఇషు, మన ఇంట్లో చేసే వచ్చాం అంది భూమి. మనిల్లా వైరాగ్యంగా నవ్వింది ఇషు. బాధగా చూసిన భూమి. ఆడపిల్ల జీవితం అంటేనే అంతే ఇషు. పుట్టినిల్లు మనది కాదు, మెట్టినిల్లు మనది కాదు. నువ్వంటే స్వతహాగా ఎరిగి ఒక మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి మెట్టినిల్లు వద్దన్నా, పుట్టింటి సపోర్ట్ లేకున్నా నీకంటూ ఒక సొంతింట్లో ఉంటున్నావు. ఏది ఏమైనా ఆడవాళ్ళు ఒకరిపై డిపెండ్ అవ్వకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. నీలాగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు అంటూ తనని దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ రెండు జంటల మధ్య ఎలాంటి సంభాషణలు, సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనికల విషయంలో ఈశాన్వి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనిక సామ్రాట్ ప్రేమలో పడిపోనుందా? సామ్రాట్లో మార్పు వస్తుందా? వివేక్ మళ్ళీ ఎలాంటి ప్లాన్లు వేయనున్నాడు? ఆ ప్లాన్లను అదవ్ ఇషాన్వి తిప్పికొడతారా? ఈ ప్రేమ చదరంగం ఇలాంటి మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.